ఎంత అనుభవం నాది, ఎంత టాలెంట్ ఉంది నాకు, అయినా ఏం ప్రయోజనం, వాడుకోవడం లేదు, వాళ్ళకి అసలు వాడకం తెలియడం లేదు అంటూ ఆ రాజ్యసభ ఎంపీ తెగ ఫీల్ అయిపోతున్నారట. పొలిటికల్ లైఫ్లో ఎన్నో ఎత్తుపలాలు చూశాను కానీ ఇలాంటి బ్యాక్ బెంచ్ ట్రీట్మెంట్ని మాత్రం ఎప్పుడు చూడలేదు అంటూ వైసీపీ పెద్దల మీద బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారట. ఎవరా రాజ్యసభ సభ్యుడు, ఆయన హిట్ మీ హార్డ్ అంటుంటే వైసీపీ అధిష్టానం ఆన్సర్ ఏంటి? ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో అత్యంత అదృష్టవంతుడిగా ముద్రపడ్డ నేత గొల్ల బాబురావు. తంతే బూరెల బుట్టలో పడ్డారన్నది సామెత, కానీ ఈయనైతే ఏకంగా పాయసం పాత్రలోనే పడ్డారంటూ సెటర్లు వేసేవాళ్ళు సైతం లేకపోలేదు. గ్రూప్ 1 అధికారి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన గొల్ల 2009 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి గెలిచారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడనే గుర్తింపు ఉంది. ఇక 2012లో వైసీపీ తరపున ఉప ఎన్నికల్లో పోటీ చేసి సిట్టింగ్ సీటు నిలబెట్టుకున్నారు ఆయన. 2014-19 మధ్య ప్రస్తుత హోంమంత్రి వంగల్పూడి అనిత రాజకీయ ప్రత్యర్థి కాగా ఢీ అంటే ఢీ అనేవారు. 2019లో మూడోసారి పాయకరావుపేట ఓటర్లు పట్టం కట్టగా అమాత్యయోగం ఆశించినా ఫలించలేకపోయింది. ఈ క్రమంలో నియోజకవర్గ అంతర్గత రాజకీయాలు పతాక స్థాయికి చేరిపోగా బాబురావు వ్యతిరేక వర్గం పై చేయి సాధించింది. గత ఎన్నికల్లో మరొకసారి టికెట్ ఆశించినప్పటికీ అవకాశం లభించలేదు. పొరుగు జిల్లాకు చెందిన సీనియర్ నేత జోగులకు సీటుతో పాటు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించింది వైసీపీ హైకమాండ్. 24లో ఇక్కడ వైసీపీ ఓడిపోగా జోగులపై గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే వంగల్పూడి అనిత రాష్ట్రానికి హోంమంత్రి అయ్యారు. దీంతో బాబురావు రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు పెరిగాయి. సరిగ్గా అదే టైంలో ఎవరు ఊహించిన విధంగా ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేసింది వైసీపీ అధిష్టానం. పార్టీకి ఆయన చేసిన సేవలకు అది గుర్తింపు అని అప్పట్లో చెప్పుకున్నారు. ఇక్కడి వరకు ఎవ్రీథింగ్ హ్యాపీ. కానీ ఆ తర్వాతి పరిణామాలు చూస్తుంటే ఎంపీకి ఎక్కడో డౌట్ కొడుతోందట. 16 ఏళ్లకు పైబడ్డ రాజకీయ అనుభవంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన నేతలు ఇప్పుడు అస్సలు మనసు కుదురుపడ్డం లేదట. వాడుకోండి, నన్ను గట్టిగా వాడండి, పార్టీ కోసం నా అనుభవం మొత్తాన్ని రంగరించి మిక్సీలో వేసి మిక్సీ చేసి మరీ ఇస్తానన్నా ఎవరూ స్పందించడం లేదట. దాంతో నేను ఇంత ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా పెద్దలెవరూ ఎందుకు స్పందించడం లేదు, నా అనుభవం మొత్తం అడవిగాచిన వెన్నెలేనా అంటూ బాగా ఫీల్ అయిపోతున్నట్టు సమాచారం. తన వర్క్ స్టైల్ ఏంటో చూపించేందుకు ఆసక్తిగా ఉన్నా వాడుకోకపోవడంపై ఆయనకు ఫ్రస్ట్రేషన్ పెరుగుతున్నట్టు తెలుస్తోంది. చెప్పుకోదగ్గ పదవి ఉన్నా పార్టీ మీటింగుల కోసం కూడా ప్రత్యేక ఆహ్వానం లేదంటూ అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా హోదా ప్రకారం ప్రోటోకాల్ ఇచ్చి ప్రభుత్వ అధికారులు గౌరవ మర్యాదలు పాటిస్తున్నా పార్టీ పరంగా మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ బాగా బాధపడిపోతున్నారట ఎంపీ. వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్న టార్గెట్తో కీలక సమావేశాలు, నిరసనలు, సభలు నిర్వహిస్తున్నా తనకు మాత్రం కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వడం లేదన్న ఫీలింగ్ ఆయనలో ఎక్కువైపోతోందని అంటున్నారు. ఇటీవల పార్టీ ఆఫీసులో జరిగిన మీటింగ్ కి ప్రత్యేకంగా ఆహ్వానించి మైక్ మాత్రం ఆఖర్లో ఇచ్చారట. బాబురావు దాన్ని అవమానంగా ఫీల్ అయినట్టు తెలిసిందే. అప్పటికీ ఆపుకోలేక ఎందుకిలా చేస్తున్నారని అక్కడున్న వాళ్ళని అడిగితే, సార్ మీరే మా చీఫ్ గెస్ట్, చివరాఖర్లో మాట్లాడుతురు గాని అంటూ ఆయన్ని పక్కన పెట్టి మిగతా వాళ్ళు మొత్తం ప్రసంగాలు దంచి కొట్టేశారట. అది అవమానమో ప్రాధాన్యమో అర్థం కాక అప్పుడు తానేం చేయాలో తెలియక ఎంపీ గారి ఉక్రోషం నశాలానికి ఎక్కేసిందని చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా సరే కనీస ప్రాధాన్యం లేకపోవడం, పార్టీ తరపున తన వాయిస్ ప్రజల్లోకి వెళ్లకుండా చేయడం వెనుక ఏదో కుట్రుందన్నది గొల్ల అనుమానంగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఆయనలో ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరిందని చెబుతున్నారు. జిల్లాలో తనకు జరుగుతున్న అవమానాల గురించి పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఎంపీ సిద్ధమవుతున్నారట. అయితే అదే టైంలో పార్టీ అధిష్టానం ఆలోచన భిన్నంగా ఉన్నట్టు సమాచారం. తొందరెందుకు సార్, కాస్త వెయిట్ చేయండి, వాడతాం, మిమ్మల్ని ఖచ్చితంగా వాడతాం, ఆ టైం వచ్చినప్పుడు అసలు మా వాడకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని కూల్గా చెప్తున్నారట వైసీపీ పెద్దలు కొందరు. కానీ బాబురావు మాత్రం అప్పటిదాకా నేను ఆగలేను బాబు, నా వల్ల కాదంటూ సంకేతాలు పంపుతున్నారట. ఈ క్రమంలో వైసీపీ పెద్దల వాడకం ఎలా ఉంటుంది, అసలు నిజంగా అది మొదలైతే బాబురావు తట్టుకోగలరా అంటూ ఉమ్మడి విశాఖ వైసీపీలోనే సెటైర్లు పడుతున్నాయి.